10 సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కున్నందుకు మాకు ఇప్పుడు ఈ బాధ. ఇంకా अगर हम छूट गए एक दूसरे से हम लोग मर जाएंगे. గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసే వాళ్ళు అస్సలు కాదు. గట్టాలే సంవత్సరం అప్పుడే చెప్పేయచ్చు కదా. కట్టుకున్నారు 100 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది వచ్చి ఇక్కడ ఉంది. మా ఇల్లు కూలపోతే మేము ఎక్కడ ఉండాలి? ఇయ్యమండి, నేను ప్రాణాలైనా వదులుతాం కానీ మా ఇల్లు మేము మాత్రం ఇయ్యమండి. నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. కుక్కని కానీ సింహాసనం మీద కూర్చోబెట్టి ఇట్లా నాకుతుంది ఇట్లా నాకుతుందా ఆయన అక్కడిక్కడ నాకుతున్నాడు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. మేము ఏడవై బతకాలి, ఏడవై ఉండాలి. ఎందుకు కూడా కొడతారు మా ఇల్లు అంటే ఎందుకు సార్? మరి ఇది ఇల్లు తీసుకోవడం కాదు, మా జనాలు అందరూ అందే సార్. నువ్వు మరి మా సేవల మీద పట్టుకొని ఏం బిజినెస్ చేసుకుంటావు, ఏం చేసుకో మరి. ఎక్కడ బుల్డోజర్లు వచ్చినా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్పండి, తప్పకుండా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.